సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. చేవెళ్ల బస్సు ప్రమాదంలో దాదాపు చనిపోయిన వాళ్ళంతా కూడా తాండూరుకి సంబంధించిన వాళ్లే. అయితే ఒక ఆమె తన తల్లికి ఆరోగ్యం బాగలేదని చూడ్డానికి వచ్చి తిరిగి వెళుతూ ఆవిడ కూడా ఈ బస్సు ప్రమాదంలో చనిపోయారు. నాగమణి అనే ఆమె, వాళ్ళ బ్రదర్ ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. ఏం జరిగిందండి? ఎప్పుడు వచ్చారు ఆవిడ? ఎలా వచ్చారు? అసలు ఏంటి? సిస్టరు హైదరాబాద్ నుంచి శుక్రవారం నైట్కి వచ్చింది మేడం. మా అమ్మ ఆరోగ్యం బాగాలేదని చెప్పి చూడడానికి వచ్చింది ఆమె. శనివారం నాడు ఆదివారం నాడు హాలిడే ఉంటుందని చెప్పి ఇక్కడనే ఉన్నది. ఆదివారం అయిపోయినాక మార్నింగ్ వాళ్ళు మళ్ళీ తిరిగి ప్రయాణం అయింది. అమ్మని చూసి ఉదయాన్నే వెళ్ళిపోయింది మేడం. పొద్దున బస్కు 4:40కి బస్ ఎక్కించినాం మేము. మాకు 6:45కు అట్లా మాకు కాల్ వచ్చింది, ఇట్లా బస్ యాక్సిడెంట్ అయిందండి. అంతలోపటినే ఫోన్ చేసేసరికి రింగ్ అవుతుంది కానీ రెస్పాన్స్ లేదు. ఇక అక్కడ ఉన్న వాళ్ళు మాకు మళ్ళీ ఫోన్ చేశారు. వెంబడే వెళ్ళిపోయినాం మేము. ఆమె హౌస్ వైఫ్ సార్. హస్బెండ్ కూడా ఇంటి దగ్గర వ్యవసాయం చేస్తాడు. పిల్లలు 2 ఆడపిల్లలు, ఒక మగ పిల్లవాడు. 2 ఆడపిల్లల పెళ్ళిళ్ళు అయినాయి. ఇక్కడనే ఉంటుంది, మా దగ్గర ఇంటి ముందరనే ఉంటారు వాళ్ళు కూడా. అబ్బాయి ఏమో హైదరాబాద్లో ప్రైవేట్ జాబ్ చేస్తాడు. కోడలు కొడుకు ఇద్దరు. ఆ బాబుకు చిన్న పిల్లవాడు ఉన్నాడు మేడం. వాళ్ళిద్దరు జాబ్కి వెళ్తారు కాబట్టి ఆ పిల్లలని సంరక్షణ ఈమెనే చూస్తుంది, ఇంటి దగ్గర ఉండి చూసుకుంటుందని. ఉదయాన్నే వాళ్ళు 10 గంటలకు డ్యూటీకి వెళ్తారు కదా, అంతలోపు పోవచ్చు అని చెప్పి మార్నింగ్ వెళ్ళిపోయింది మేడం. 52 ఉంటుంది మేడం. మా మదర్కు బాగలేదని, నా సొంత చెల్లెలు. మదర్ అమ్మకు ఆరోగ్యం బాగలేదు, ఆమె చూడడానికి వచ్చింది అని. అట్లా తిరిగి వెళ్తున్నారు. 2 డేస్ ఉన్నది అమ్మ దగ్గరనే. శుక్రవారం నైట్కి వచ్చింది, శని ఆది ఉన్నది, ఆదివారం రాత్రికి ఈయన ఉన్నది, ఎర్లీ మార్నింగ్ బస్ ఎక్కింది. డ్రైవర్ సీట్ వెనకాలనే కూర్చున్నాను మేడం. ఫస్ట్ సీట్లో మా సిస్టర్నే కూర్చోబెట్టినాం మేము. నేనే పోయి దింపొచ్చిన. బస్సు అప్పట్లో సీట్ బర్త్లే ఉన్నది, పెద్దగా ఏం రష్ లేదు. అప్పటికి ఏం పెద్దగా లేదు. ఈమె 4:40కి ఎక్కించినాం మేడం. అప్పుడు ఫస్ట్ బస్ అది, ఏం రష్ మామూలుగా ఉన్నది. ఇక పోతూ అక్కడ వికారాబాద్ ఫుల్ అయినట్టున్నది. ఎప్పుడు అంత తొందరగా ఎప్పుడు పోలేదు మేడం. ఈసారే ఫస్ట్ టైం అట్లా పోయిందండి. ఎప్పుడు 7:30కి 8కి అట్లా పోతుండే ఆమె. అది దురదృష్టం. ఇక ప్రభుత్వం నుంచి 7 lakhs ఇచ్చారు మేడం ఎమ్మెల్యే గారు.